మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో వీక్లీ కొంచెం లేట్ అయింది, ఏమనుకోవద్దు. సో యాక్చువల్గా దసరా నవరాత్రులు అమ్మవారికి సేవ చేసుకుంటా కొంచెం అసలు బిజీలో పడిపోయి 10 రోజులు అలా నడిచిందో కూడా తెలియదు. కొంచెం చాలా బిజీగా గడిపోయింది అమ్మవారి సేవలో. అలాగే అసలు వీక్లీ అన్న సంగతి కూడా నేను కొంచెం మర్చిపోయాను జనరల్గా. సో ఈ వారం ఈ అక్టోబర్ మాసం మొదలైంది. అలాగే 5వ తారీఖు నుంచి మనకి మెయిన్గా 11వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయండి అనేది చూద్దాం. ఈ వారం మనం చూస్తే కనుక మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్లో బుధుడు తులారాశిలోకి మారడం మనం గమనించవచ్చు ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ శుక్రుడు కూడా గురువారం నుంచి నీచ స్థానంలోకి వస్తున్నారు. శుక్రుడు కూడా నీచ స్థానంలోకి వస్తున్నారు. ఇక అలాగే ఈ రాశికి సంబంధించి మేజర్గా మనం చూస్తే కనుక కుంభం, మీనం, మేషం, వృషభం. సో ఈ రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది మెయిన్గా ఇక్కడ. కాబట్టి ఈ మనం మెయిన్గా చూసినట్టే కనుక చంద్రుని యొక్క సంచారం కుంభం, మీనం, మేషం, వృషభం 4 రాశుల మీదుగా ఉంది. ఇక శని రవుల సంసప్తం వాళ్ళు జరుగుతూ ఉంది. ఇది మేజర్గా మనం తీసుకోవాల్సిన విషయం. గురువు గారు మిథున రాశిలో ఉన్నారు, సింహరాశిలో కేతువు, అలాగే కన్యారాశిలో రవి, శుక్రుల యొక్క సంచారం, తులారాశిలో కుజ, బుధుల యొక్క సంచారం నడుస్తూ ఉంది. రాహు కుంభరాశిలో ఉన్నారు, శని మీన రాశిలో సంచారంలో ఉన్నారు. మొత్తంగా ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి ఈ వారం అనేది చూద్దాం మనం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశికి తృతీయంలో రవి, తృతీయంలో శుక్రుడు, అలాగే అర్ధాష్టమంలో బుధుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. 8, 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సో ఈ రాశికి బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు కూడా అనుకూలిస్తూ ఉంది. వారం ప్రారంభం కొంచెం టెన్స్డ్గా ఉంటూ ఉంటుంది. అది కూడా ఆ టెన్షన్ ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, వెల్త్కి సంబంధించి, ముఖ్యంగా ఫైనాన్షియల్ విషయాలకు సంబంధించి కావచ్చు. మెయిన్గా ఎప్పుడైతే సోమ మంగళవారాల్లో కూడా భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, అక్కడ శని కూడా ఇక్కడ వక్రంలో ఉంటాం. మెయిన్గా చాలా వరకు ఇక్కడ మోకాళ్ళ బాధలు కావచ్చు, లైఫ్ కొంచెం భారంగా మారింది అన్న ఫీలింగ్ కావచ్చు. మనకేంటంటే ఫైనాన్షియల్ అంటే ఈ చంద్ర శనుల యొక్క స్థితి సంచారం, రెట్రోగ్రేషన్ ముఖ్యంగా. సో ఇక్కడ మన ఫైనాన్షియల్ ఫ్లో కంటే కొంచెం ఖర్చుల విషయంలోనే మనకు కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఫైనాన్షియల్ ఫ్లో తగ్గుతుంది అనే ఒక రకమైన ఫీలింగ్ అనేది కలిగే ఆస్కారాలు ఉంటాయి. అలాగే బుధ గురువారాల్లో ఈ రాశికి సంబంధించి చూస్తే కనుక దశమస్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది. అలాగే ఈ రాశికి మెయిన్గా ఏంటంటే ఉద్యోగపరమైన విషయాల్లో కొంచెం ఈ రాశి వాళ్ళకి సంబంధించి డొమెస్టికల్ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, ఇవి వీళ్ళకి ప్రతిబంధకంగా మారుతూ ఉంటాయి. దశమస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఒక పక్క ఉన్నప్పటికీ కూడా దశమస్థానంలో చంద్రుడు యోగిస్తాడు. కానీ అర్ధాష్టమంలో కుజ, బుధులు ఇద్దరు ఉన్నారు ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి. పైగా బుధుడు అంత మిత్రగ్రహం కాదు ఈ రాశికి. పైగా కుజుడు, బుధుడు ఇద్దరు కలిసి చతుర్థ స్థానంలో ఉంటాం. సమ్ డొమెస్టికల్ అన్కంఫర్ట్ వల్ల వీళ్ళకి కొంచెం ఇరిటేషను, ఫ్రస్ట్రేషను వస్తూ ఉంటుంది. అండ్ ఉద్యోగ పరిస్థితులకి సంబంధించి కూడా అనవసరంగా ఈ యొక్క సిచ్యువేషన్లో 4th హౌస్లో ఈ కుజుడి యొక్క ట్రాన్సిట్, అలాగే 4th ఆస్పెక్ట్ మళ్ళీ 7th హౌస్ మీద ఉంటాం. సో దీనివల్ల ఏంటంటే మీ డొమెస్టికల్గా వస్తున్న ఇబ్బందుల్ని ఆఫీసులో వాళ్ళకి అర్థం కావట్లా నేను ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నానో అనే దాని మీద అనవసరంగా కోపం వాళ్ళ మీద పూర్తిగా చూపించడం, దీనివల్ల అటు ప్రొఫెషనల్గా కూడా కెరీర్ వైజ్ జాబ్లో కూడా కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ అవటం, ఇలాంటివి మనం గమనించదగిన విషయాలు. కాబట్టి ఈ విషయంలో కొంచెం కేర్ తీసుకుంటూ కర్కాటక రాశి వాళ్ళు ముందుకు వెళ్ళాలి.
శుక్ర శనివారంలో మనం చూస్తే కనుక లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఈ రాశికి సంబంధించి లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. అలాగే ఆ రాశిధిపతి శుక్రుడు కూడా నీచబడి తృతీయ స్థానంలో ఉన్నారు. సో ఎంత లేదన్నా ఈ రాశికి రవిశనుల యొక్క సమసప్తమం అనేది మాత్రం ఒకటి నడుస్తూ ఉంది. ఇక్కడ ఈ రవిశనుల యొక్క సమసప్తమం మేజర్గా ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి, అలాగే చాలా వరకు కూడా మనం ఎందా చెప్పుకున్నట్టు ఏదైతే లైఫ్ గ్రోత్కి సంబంధించిన విషయాలకు సంబంధించి ఇంత ఎఫర్ట్ పెడుతున్నాం, ఇంత ఎఫర్ట్ పెట్టినా కూడా దానికి సంబంధించి మనకి రిజల్ట్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయి అనే ఒక రకమైన ఫీలింగ్ ఈ రవి శనుల యొక్క సంసప్తం వల్ల కలిగే ఆస్కారాలు ఉంటాయి. ఫ్యామిలీ అండ్ ఫైనాన్షియల్ అండ్ మీ ఫ్యామిలీకి సంబంధించి కావచ్చు, మీ స్పౌజ్ ఫ్యామిలీ, భార్య భర్త వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఒక అండర్స్టాండింగ్ అనేది ఉండటం ఈ టైంలో చాలా మంచిది. సో ఉండటం మంచిది, బట్ ఏంటంటే అది కొంచెం డిస్టర్బ్డ్గా ఉండే ఆస్కారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో మీ ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి సరిగ్గా టర్మ్ సరిగ్గా లేకపోవడం, ఇలాంటి వాటి వల్ల కూడా కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఫేస్ చేసే ఆస్కారాలు ఇక్కడ కర్కాటక రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ రాశికి సంబంధించి మనం చూస్తే కనుక మెయిన్గా ఏంటంటే రవి యొక్క సంచారం ఇక్కడ తృతీయ స్థానంలో చక్కగా పరాక్రమ స్థానంలో రవి నడుస్తూనే ఉన్నారు కాబట్టి పరాక్రమ స్థానంలో రవి యొక్క సంచారం వాళ్ళకి మంచి ధైర్యాన్ని, సాహసాన్ని అన్నిటిని ఇస్తుంది. బట్ శని ఏమో స్ట్రెస్ని పెంచుతూ ఉన్నాడు, రాహు ఏమో టెన్షన్ ఇస్తున్నాడు. సో కాబట్టి ఒక పక్క అర్ధాష్టమంలో కుజుడు, ఒక రకమైన డొమెస్టికల్గా ఇంటి నుంచి వచ్చే ఒక రకమైన ప్రెషర్ వాటికి సంబంధించి, అండ్ చెక్ యువర్ వాహనాలకి సంబంధించి ఒక్కొక్కసారి మనకి ముళ్ళు చూపిస్తుంది, ఫుల్ పెట్రోల్ ట్యాంక్ ఉన్నట్టు చూపిస్తుంది కానీ ముళ్ళు స్ట్రక్ అయిపోయి ఉంటుంది, బట్ పెట్రోల్ ఉండదు దానిలో. ఇలా కమ్యూనికేషన్ పరంగా వాహనాలకి సంబంధించి కావచ్చు, వాటి విషయాల్లో కూడా కొంచెం డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నా కొంచెం జాగ్రత్త చూసుకోవడం అనేది మంచిది. సో కర్కాటక రాశి వారికి దుర్గామాత ఆరాధన, డైలీ దుర్గాదేవి దర్శనం చేసుకోవడం చాలా మంచిది. ఈ రాశికి అర్ధాష్టమ కుజ దోషం వల్ల మెయిన్గా చాలా వరకు కూడా డొమెస్టికల్గా ఇరిటేషన్, అది ఏం పడాలి నేను ఏం అర్థం కావట్లేదు ఇంట్లో వాళ్ళకి అన్నట్టు ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటుంది. సో కాబట్టి అది కూల్ చేసుకోవడం, కొంచెం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి ఇంకా మంచి ఫలితం అనేది ఉంటుంది. సో అలాగే ఒక పక్క గురుడి వల్ల వ్యయం పెరుగుతూ ఉంది, ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి. సో ఈ విధమైన సినారియోలో కొంచెం నెమ్మదిగా కర్కాటక రాశి వాళ్ళు ప్రతి స్టెప్ని అక్కడ అవుతున్న ఖర్చులు, సో అలాగే మనకి ఎంత ప్రయత్నించినా మన ఫైనాన్షియల్ స్టేటస్ అనేది ఇంక్రీజ్ అవ్వకపోవటం, సో వీటి త్రూ ఏర్పడుతున్న కొన్ని టెన్షన్స్, వీటిలన్నింటినీ కూడా మైండ్లో పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఒక ప్లానెడ్గా ముందుకెళ్తే కర్కాటక రాశి వాళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ అనేది ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.